న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో ఇంట్లో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు కనిపించడం తీవ్ర దుమారం రేపుతోంది. ఆ సొమ్ము మొత్తం లెక్కల్లో చూపని నగదుగా ఐటీ అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో 14వ తేదీన అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో జస్టిస్ వర్మ నగరంలో లేరు. ఆయన కుటుంబ సభ్యులే అగ్నిమాపక సిబ్బంది పోలీసులకు ఫోన్ చేసి పిలిపించారు. మంటలను ఆర్పేందుకు వెళ్లిన సిబ్బందికి అనుకోకుండా అక్కడ భారీ ఎత్తున నోట్ల కట్టలు కనిపించాయి. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అది మొత్తం లెక్కల్లో చూపని నగదుగా గుర్తించారు. దీంతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం స్పందించి ఆయన్ను మరో హైకోర్టుకు బదిలీ చేసింది. 5గురు సభ్యులున్న కొలీజియంలో కొందరు జస్టిస్ వర్మ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించారు. కేవలం బదిలీతోనే న్యాయశాఖ ఇమేజ్ తిరిగి రాదు అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. వర్మను రాజీనామా చేయాలని కోరడమో ఆయనపై సీజేఐ అంతర్గత విచారణ చేపట్టడమో చేయాలి అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఘటన న్యాయవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఇక జస్టిస్ యశ్వంత్ వర్మకి సంబంధించిన వ్యవహారం కొలీజియం సభ్యులు కూడా సీరియస్ గా తీసుకున్నారు. లెక్కల్లో చూపని నగదుని భారీగా గుర్తించారు. మరింత సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చంద్రిక, నిజానికి ఈ సంఘటన ఈ నెల 14వ తేదీన జరిగింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కుటుంబ సభ్యులు ఈ యొక్క అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసి పిలిపించారు. అయితే అగ్నిమాపక సిబ్బంది ఆ యొక్క మంటలు ఆర్పిన సమయంలో ఈ నోట్ల కట్టలు బయటపడ్డాయి. అయితే ఎంత మొత్తంలో ఈ నోట్ల కట్టలు బయటపడ్డాయి అన్న విషయం మాత్రం తెలియదు, కానీ కొన్ని కోట్ల రూపాయల్లోనే ఈ మొత్తం నగదు ఉంది అన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇవన్నీ కూడా ఐటీ లెక్కల్లో చూపించలేదని కూడా ఐటీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఒక న్యాయమూర్తి ఇంట్లో ఈ విధంగా ఇంత పెద్ద మొత్తంలో ఎందుకు ఈ యొక్క డబ్బులు ఉన్నాయి అన్న దానిపైన విచారణ జరిపారు. అయితే అందులో కొంత అవి ఇల్లీగల్ గానే ఆ డబ్బు వచ్చినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేలిన నేపథ్యంలో నిన్న హఠాత్తుగా సిజేఐ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం సమావేశమై ఆయన్ను వెంటనే అలహాబాద్ హైకోర్టుకి బదిలీ చేశారు. గతంలో కూడా ఆయన అక్కడ పనిచేసి వచ్చారు కాబట్టి మళ్ళీ అక్కడికే పంపాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ కొలీజియం లో ఉన్నటువంటి 5గురు సభ్యుల్లో కొందరు మాత్రం ఇది బదిలీ చేయడం వల్ల ఈ న్యాయ వ్యవస్థపై పడినటువంటి మరక మాసిపోదు, కాబట్టి దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఆయన సస్పెండ్ చేయాలి లేదా ఆయన పదవీచ్యుతుని ఆయన చేయాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా కొంతమంది భావించారు. ప్రస్తుతానికైతే ఇది న్యాయవర్గాల్లో కొంత చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. గతంలో కూడా ఇటువంటి సంఘటన 2008 ఆగస్టు 13వ తేదీన పంజాబ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి జస్టిస్ నిర్మల్ జీత్ కౌర్ ఇంటి ఎదుట కూడా 15 లక్షల నోట్లు ఉన్నటువంటి బాక్స్ ను కొంతమంది వ్యక్తులు వదిలి వెళ్లారు. అయితే అప్పుడు ఒక కేసు తీర్పు నేపథ్యంలో నిర్మల్ యాదవ్కి ఇవ్వాల్సినటువంటి డబ్బును పొరపాటున జస్టిస్ నిర్మల్ కౌర్ ఇంటి వద్ద వదిలిపెట్టినట్టుగా తర్వాత దర్యాప్తులో తేలింది. అయితే ఇటువంటి సంఘటన మళ్ళీ ఇటువంటి సంఘటన జరిగితే ఖచ్చితంగా న్యాయస్థానాల మీద ప్రజలకు విశ్వాసం కోల్పోతారు. కాబట్టి ఈ సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ యొక్క న్యాయవాది ఎవరైతే ఉన్నారో న్యాయమూర్తి యశ్వంత్ వర్మ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఆయన సస్పెండ్ చేయాలని కూడా ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.